కాన్స్టిట్యున్సీలో ఎవరు రావాలనుకుంటున్నారు? కేసీఆర్ రావాలనుకుంటున్నాం మేడం. ఎందుకు అట్లా? ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం చేసింది మేడం? ఒక మాట, నా పిల్ల చక్కెర వచ్చి కింద పడ్డది, ఇంట్లో బియ్యం లేవు, ఏమి లేవు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మాకు అంతా రేషన్ కార్డు కూడా మొత్తం బంద్ చేసిండు. అంటే సన్న బియ్యం అవన్నీ ఇస్తున్నారు అన్నారు. కొత్త రేషన్ కార్డు రాలేదా? ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఏం రాలేదా మీకు? మాకు ఇవ్వలేదు. మరి అప్లై చేసుకొని ఇస్తామని అన్నాడు కదా. ఏడిస్తున్న బియ్యము, మాకు ఇస్తున్న బియ్యము ఇంట్లో వాళ్ళకి ఇస్తుండ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏడిస్తుండ. అడుగు మేము ఓటు వేస్తాలేమా, మీ మనసులో రామా చెప్పండి మేడం. ఒక నాయనతో మాట్లాడలేదన్నా సరే మేము ఓట్లు వేసినప్పుడు ఓటు వేయండి ప్లీజ్, ఓటు వేయండి అమ్మా. ఇది చేస్తామన్నారు మళ్ళా ఇంతమంది జనాలు కాంగ్రెస్ ఏం లేదు. నా ఇంట్లో నడవండి, ఇప్పుడు నేను చూపెడతాను చెప్పండి అంతే. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణలో బై ఎలక్షన్స్ అయితే జూబ్లీ హిల్స్ లో వచ్చేసాయి. రానున్న రోజుల్లో మనకు కనిపిస్తుంది అపోజిషన్ మేము ఇక్కడ తగ్గము అని అంటుంది. మరి ఏ విధంగా ఈసారి బీఆర్ఎస్ ముందంజలో ఉండడానికి కారణాలంటే ఆయన చేసిన తప్పులే టీఆర్ఎస్ మాకు వరం లాగా బాగానే అనుకోవాలి. 6 గ్యారెంటీలను జరిగిన బస్సు అంటే తప్ప ఏఈ కాదు. ఈవెన్ పింఛన్ అన్నాడు, పింఛన్ ఇచ్చాడా? రేషన్ కార్డులు కొత్త ఇయ్యలేదని చెప్తున్నారు. రేషన్ కార్డు ఇవ్వలేదు, ఖాళీగా ఆన్లైన్ లో అప్లై చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అఫిషియల్గా బయట చెప్తున్నారు రేషన్ కార్డు ఇచ్చాను అని. ఆన్లైన్ లో చేసుకోలేదా? 10 years నుంచి 10 years అసలు రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారా? చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది మీరు అనేది ఏంటంటే చేసుకున్నారు. పింఛన్లు అన్న అందరికి చెప్పావు. ఇప్పుడు పింఛన్ ఇస్తున్నావా? నువ్వు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నావు, 1,00,000 రూపాయలు కేసీఆర్ పెట్టి చేస్తున్నావు. బంగారం ఇచ్చావా? ఏంటి నీ పని చేస్తున్నావు? నీ 6 గ్యారెంటీ పని చేస్తున్నావు. మన దసరా మన ఆడపిల్లలకు ఇస్తాము 2500 నేను ఇస్తాను. ఆడపిల్లలకు దసరా కనుకన్నా ఇచ్చావా? ఎక్కువ గ్యారెంటీ పని చేయాలి కదా. నీ విషయాలే నీకు హిమ్మతి వస్తున్నాను. మామూలే కాదు. ఇలా ఆడవాళ్ళు నేను మీద ఎందుకంటే ఫ్రీ బస్ అన్నావు. ఫ్రీ బస్ లో వచ్చే లాభం మెడికల్లో పెట్టు, స్టడీ విషయంలో పెట్టు, మెడికల్ విషయంలో పెట్టు. దానికి ఫ్రీగా ఉంటాయి. ఫ్రీ బస్ వల్ల ఏం చేసేది? దానివల్ల ఫ్రీగా వంద తిరగడము, గొడవలు కొట్లాడి ఏ బస్ లో గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు పెంచావు, ఇప్పుడు ఫ్రీగా పెట్టావు. పెట్టేం చేస్తావు? వాళ్ళకి ఫ్రీ పెంచావు చార్జెస్. దానివల్ల ఏంటి ప్రయోజనం? దానివల్ల కూడా పబ్లిక్ దేనికోసం చేస్తున్నాం? ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చేసి తెలంగాణ తల్లి మామూలుగా ఉండాలి అంటావు. తల్లిని ఎవరైనా గొప్ప స్థాయిలో చూసుకోవాలనుకుంటే కానీ ఒక కూలి వ్యక్తిలాగా చూడాలని ఎవరు అనుకోరు. నువ్వు తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహం మార్చావు. ఎవరైనా చూడడానికి కూడా ఒప్పుకుంటున్నారా? ఆ ముఖం చూడడానికి ఎలా ఉంది? ఒక కూలి వ్యక్తిలాగా కనిపిస్తుంది. నువ్వు నార్మల్ మహిళలాగా ఉంటావు అంటున్నావు. నీ భార్య నార్మల్ మహిళ, సీఎం భార్య లెక్క చూస్తారా? నార్మల్ మహిళలాగా చూస్తారా? తెలంగాణ తల్లిని చూస్తాం, నార్మల్ వ్యక్తి లెక్క చూడవు. నువ్వు చేసే ఏంటి? ఏం పనులు అవి దేనిపైన పని చేస్తున్నాయా? పబ్లిక్ పనికి వచ్చే పనులు దానికి ఒప్పుకుంటా. అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ ఎక్కడ సరే ఈసారి ఎవరికి ముందంజలో ఉంటుంది? ఏ పార్టీకి విజయం సాధిస్తుంది? నేనైతే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేయడానికి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా నచ్చిందో మరి ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిన విషయమే. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించడానికి ముందుకొస్తున్నాము. గ్రౌండ్ ఇప్పుడు చూడొచ్చు, మన కార్యకర్తలు కానివ్వండి, మన అక్కలు ఎంతమంది వచ్చినారు. సో మా సపోర్ట్ అంతా తనకే ఉంటుందండి. అంటే ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఆయన ఆలోచనలు వేరేగా ఉండేవి, సునీతమ్మ ఆలోచనలు వేరేగా ఉంటాయి. సేమ్ పరిపాలన కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఖచ్చితంగా పరిపాలన అనేది ఉంటుందండి. ఇప్పుడు కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా నేను పనిచేస్తాను. సో మా అందరికీ పెద్ద మా బాబు కేసీఆర్ గారు ఆయన ఏ విధంగా చెప్తుంటారు దానికి తగ్గట్టుగానే పని చేస్తాడు. కాబట్టి లోకల్ గా ఎవరిలా పనిచేస్తున్నారు బీఆర్ఎస్ లో చాలా అవకతవకలు అయ్యాయి అని చెప్పేసి కవిత గారు విడిపోవడం జరిగింది కదా, మరి అది నిజమే అంటారా? మరి నిజంగా అవకతవకలు జరిగాయి అంటారా పార్టీలో? అవకతవకలు అనేవి ఉండవండి. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరు పెద్ద ఎవరు ఏం చేస్తున్నారు అనేది పార్టీకి సంబంధించిన నిర్ణయం ఉంటుంది. కాబట్టి సో మా పార్టీ పెద్ద మా బాబు గారు కాబట్టి ఆయన ఎలాంటి పరిస్థితులైనా అర్థం చేసుకుంటారు. కాబట్టి దాని రకంగా ప్రస్తుతం బై ఎలక్షన్స్ లో
విషయంలో ఎవరు ముందంజలో ఉంటారండి? సరే సార్, నేను అదే చెప్తాను సార్. నేను కేటీఆర్ ఆలోచనలు వేరే ఉంటాయి, ఆయనలా ఈమె చేయలేదు అన్నమాట. లేదు మేడం, మేము చెయ్యకుండా మేము చేయించుకున్నంత ఇది ఉంది మేడం. మాకు తెలియకుండా మేము వెనకాల నడిపించుకుంటూ మేము చేస్తాం. ఎందుకంటే పబ్లిక్ గుర్తుంది మేడం, గుర్తుపెట్టుకున్నారు, హృదయంలో గుర్తుపెట్టుకున్నారు అందరూ. డబుల్ బెడ్రూమ్ కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ ఏదైనా కూడా గోపీనాథ్ గారు అందించారు అందరికి. డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెలుసుకున్నారు మేడం. అర్ధరాత్రి ఇప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన పథకాలు అనేవి చాలా ఉన్నాయి. గతంలో పథకాలే లేవు, అవకతవకలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? అన్ని అబద్ధాలు మేడం. చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు మేడం, మనం చెప్పడానికి లేదు. పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ ఉద్దేశం ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసు మేడం. ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దని పబ్లిక్ తెలుసు మేడం. ఇంకొకటి, కుటుంబ సమస్యలే ఎక్కువగా తలపడుతున్నాయి ఇక్కడ, నిజమేనా? ప్రతి ఫ్యామిలీలో ఉన్నాయి మేడం, ఎవరి ఫ్యామిలీలో ఏం లేదు, అట్లేం లేదు మేడం. వాళ్ళందరూ కలిసిపోయారు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు, అట్లేం లేదు. అంత పుకారు అది. అంటే గత ప్రభుత్వంతో ఇప్పుడు పోలిస్తే మరి ఈ ప్రభుత్వం మీకు ఏమీ నచ్చలేదు అంటారు? మాకేమి 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు చేయలేదు, ఏది చేయలేదు మేడం. మాకు 6 పథకాలు అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, అది రాలేదు. గ్యాస్ అన్నారు, ఒక నెల వచ్చింది, ఇంకో రెండో నెల రాలేదు. సన్న బియ్యం అన్నారు, అన్ని లోకల్ బియ్యం అవి వచ్చినాయి, అన్ని సరిగ్గా రాలేదు. 6 పథకాల్లో ఏమి ఇచ్చారు మేడం? మాకు బస్ ఫ్రీ ఇచ్చి మహిళలను పెట్టుకోమని చెప్పారు. చూస్తున్నాం మేడం, రేవంత్ నగర్ అంతా కూడా ఒక హల్చల్ జరుగుతుంది. అయితే ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించినా కానీ వారి భార్యకు కూడా అదే కెపాసిటీ ఉంటుందా అని అనేసి చాలా మందికి డౌట్. నిజమేనంటారా? ఇస్తున్నారు కదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారా, సునీత గారు తిరుగుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు వేరే వ్యతిరేకంగా ఇవ్వదు. ప్రతి ఒక్కరు తనని ఎమ్మెల్యే గారికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు 3 సంవత్సరాలు కంటి 3 టైమ్స్ వచ్చారు కదా. ఇప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్ అదంతా మాకైతే చాలా చేశారండి. కేసీఆర్ ఎక్కడున్నారు కానీ మాకు మాత్రం నేనే. అంటే ఇంకా రేవంత్ నగర్, కార్మిక నగర్ అటు సైడ్ చూస్తే డబుల్ బెడ్రూమ్ కూడా అప్పట్లో రాలేవు అని అన్నారు. మరి అప్పట్లో మరి వారి పరిస్థితి ఏమంటారు? వచ్చాయండి, వచ్చాయి. అది తెలుగులో కదండి. కొన్ని శాంక్షన్ చేశారు, సడన్ గా మళ్ళీ ఎలక్షన్స్ అని ఆపారు. అంటే ఇంకొక విషయం ఏంటి అంటే నవీన్ యాదవ్ గురించి కూడా, యువత అంటేనే నవీన్ యాదవ్ అంటేనే యువత అనే మార్గంలోకి వెళ్తున్నారు. ఉండొచ్చు, మేము కాదనట్లేదు, ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ గా ఉంటారు, చేస్తారు వర్క్. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కదండి. ఇప్పుడు అతను ఇప్పుడు కేసీఆర్ తో, ఇప్పుడు వాళ్ళతో రేవంత్ రెడ్డితో కలిసి ఇప్పుడు ఆయన ఒక పొజిషన్ లేకపోయినా మా ఏరియాలో ఇది చేయండి అని అతను చెప్పాలి కదా. ఇప్పుడు ఏం డెవలప్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు నిలబడి మేము చేస్తాము, మాకు పోస్ట్ లేకుండా మేము చేస్తాము అనే నమ్మకం ఒకటి ఉందనుకోండి, ఇప్పుడు కంపల్సరీ వాళ్ళని మేము గెలిపించుకునే అవకాశం చాలా ఉంది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల సంది మాత్రం ఏ డెవలప్మెంట్ లేదు మాకు. మేము అక్కడ ఇప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ మేము శ్రీనగర్ కాలనీ, మాకు కొంచెం వాటర్ వర్క్స్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకైతే ఇస్తున్నారు. మొన్న బతుకమ్మ కోసం కమిటీ హాల్ ఇవ్వట్లేదండి. ఇంత దౌర్జన్యం చేస్తే మేము ఏ నమ్మకంతో వాళ్ళకి ఓట్లేయాలి? అప్పుడు ఎక్కడ పోయారు? నవీన్ యాదవ్ ఎక్కడ పోయారు? సంగీత యాదవ్ ఎక్కడ వెళ్ళారు? వీళ్ళంతా మా హయాంలో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. ఇప్పుడు మొన్న ఒక్క బతుకమ్మ కోసం 3 కమ్మ సంఘము, నాగార్జున కమిటీ, చివరికి మా దగ్గర ఉన్న పీజీఆర్ కమిటీ వాళ్ళు కూడా మాకు రాకుండా చేశారండి. మాకు ఎట్లా ఉండాలి మీరు చెప్పండి? మేము ఏ నమ్మకంతో వాళ్ళకి సపోర్ట్ చేయాలి? ఇప్పుడు మన బస్సులో ఉన్న వాళ్ళు మాకు సపోర్ట్ చేశారనుకోండి, మేము కూడా చేస్తాం వాళ్ళకి. కానీ అలా లేదండి వాళ్ళకి. రేషన్ కార్డ్ ఒకటే రీజన్ కాదు కదా, ఫ్రీ బస్ ఏం లేదు. ఫ్రీ బస్ మాకు అయితే చాలా మా మొగలకి ఎందుకు తీసుకుంటున్నాను? మన ఫ్రీ బస్ లో గంటకు ఒకసారి బస్ వస్తుంది, గంటకు ఒకసారి. అది కూడా దొప్పుకుంటే ఏమంటారు, దిగు పడేస్తున్నాడు, దిగుమని అట్లా స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా ఏం పరిపాలన నచ్చలేదు ఇప్పుడు? ఏం కాదండి, మాకు కేసీఆర్ గారు కేసీఆర్ రావాలంటే ఎందుకు రావాలి అనేది ఎందుకు రావాలంటే మాకు మంచిగా చేసిండండి, చాలా మంచిగా చేసిండు. వాళ్ళ ప్లేట్లో మేము మంచిగా తిన్నాం, మంచిగా బతికినాం. అంటే అప్పట్లో ఈ పథకాలు ఏం లేకుండే కదా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పథకాలు ఏం లేకుండే కదా. ఎందుకు లేదండి, అన్ని ఉన్నాయి కదా. రోడ్లు ఆయన చేసిండు, అన్ని చేసిండు, ఏమేమి లేవు, అంత మంచిగా ఆయన చేసిండు. ఇప్పుడు వచ్చి ఈయన ఏం చేసాడు? పథకాల విషయాలు కదండి, రేవంత్ రెడ్డి ఏమో చేసిండు. ఇప్పుడు వచ్చి మాకేమన్నా రాని చేసిండా? ఏమన్నా రోడ్లు వేసిండా? మన పింఛన్ ఇచ్చిండా? మన 500 ఇస్తాను గ్యాస్కి చేసిండా? 25,000 పింఛన్ ఇస్తాను ఇచ్చిండా? చెప్పండి. చాలా మందికి వచ్చినాయని చెప్తారు. ఎవరు ఇచ్చిండు? తీసుకురా చంపేస్తాక కొట్టి వేస్తానికి ఎవరికి ఇచ్చిండు? అన్ని అవతలు ఆడొద్దు. దేవుడు పైన ఉంది, కింద భూమి ఉంది. గరీబ్ వాళ్ళకి కోట, కిరాయిలో కోట్లేదా? మాకు కోట్లేదా?
మేమే ఓటు మా ఓటు 1 లక్ష రూపాయల ఉన్నది